మొదలైందా సార్? సార్ ఓకే సార్, ఓకే. ఇదో ఫూటేజ్. ఈ ఫూటేజ్ ఏమో అడుగు తినేదల్లాగా ఉంది. వీడికి అవుట్పుట్ ఏమో హాలీవుడ్ రేంజ్లో కావాలి. పైగా అట్లాంటి అవుట్పుట్లో కూడా వీడు కరెక్షన్స్ చెప్తాడు. వీడు ఒకటి కాదు రెండు కాదు, చచ్చిపోతున్నాను ఎడిటర్ అయి పుట్టిన పాపానికి. ఏదో క్రియేట్ చేయొచ్చని ఎడిటర్ జాబు నేర్చుకొని మరీ జాయిన్ అయ్యాను. ఏంది క్రియేట్ చేసేది? కట్ కాపీ పేస్ట్ తప్పితే ఇంతకన్నా ఏం చేయనిస్తున్నారు వీళ్ళు? వేధవాళ్ళు ఎక్కడ. ఇది జాలదన్నట్టు ఇక్కడే ఎక్కడో కాలుగల్ల పిల్ల తిరుగుతున్నాడు ఆ లైట్ ప్రొడ్యూసర్. చెప్పండి సార్. అవునండి, మీరు ఇప్పుడు ఇచ్చి ఇంకా హాఫ్ అన్ అవరే కదా నాస్లో వేసి ఎంతసేపు చేస్తారు? అసలు మీకు ఎలా కావాలి నాకు చెప్పండి. ముందు మీకు వచ్చింది చేయండి, దాని తర్వాత నాకు ఏం కావాలో నేను చెప్తాను. కానీ అసలు చివరాఖరికి ఆడాడు చూడ పందినాయాల ఆడికి కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకేమొచ్చు ఏది రాదు అని. పైగా ఆడ యాటిట్యూడ్ చూసారా? ఆడికేమో ఆడి సైజు ఉన్న కార్లా, మాకేమో లూనాలు ఇట్లాంటి పేదరికపు బళ్ళ, ఆడికేమో ఇంతింతలావు జీతాలా. మొత్తం మీరు చేసిన చెత్త అంతా తీసేసి అందులో కట్ చేసి ఎడిట్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చే మాకేమో అరాకొర జీతాలా. మాలాంటి మెయిల్ ఎడిటర్స్, అసలు మెయిల్ ఎడిటర్స్ వాళ్ళ బాధలు కావు. వాళ్ళకేమో పెళ్ళిళ్ళు కావు, సంబంధాలు దొరకడం కష్టంగా ఉంది. రీసెంట్గా చేసిన సర్వేలో అత్యంత అధిక సంఖ్యలో పెళ్లి కాని యువత ఏదైనా ఉంటే అది మెయిల్ ఎడిటర్స్ అని చెప్పి తేల్చి అవతల పడేశారు. పెళ్ళిళ్ళు అయితేనేమో వాళ్ళని పోషించుకోలేక జావాలి పాపం ఈ మెయిల్ ఎడిటర్స్. మేమైతే బతికిపోయినాం, మేము తెచ్చే జీతాలు అట్లా ఇంటి ఖర్చులకి టకటక సరిపోతాయి. పాపం వాళ్ళకి అలా అయితే అది కూడా కాదు, పిల్లలు పుట్టడం ఆగరు, వాళ్ళ ఖర్చు లాగవు, అందరి దగ్గర అప్పులే. నెల తిరిగేసరికి జీతం వచ్చిన రోజున మొత్తం పోయి డెఫిసిట్ ఇంకా 10,000 ఉంటుంది. వాడు ఏమన్నాడు? మీకు వచ్చింది చేయండి, మేము తర్వాత చెప్తాం. అసలు వాడికి ఏం కావాలి అనే దానికి వాడికి క్లారిటీ లేదు. ఇంత కెమెరా ఉంది కదా అని లోడా బాగేదంతా తీసుకొచ్చి చెత్త నా నెత్తి మీద వేస్తాడు. ఫస్ట్ నేను ఒక రఫ్ కట్ చేయాలి, అప్పుడు అసలు అది ఎలాంటి వీడియో, దాని నుంచి ఏం కావాలి అన్న క్లారిటీకి వాడొస్తాడు. మళ్ళీ ఫైనల్ ఎడిట్ చేయిస్తాడు, అది పెద్ద తలకాయ దగ్గర చూపిస్తారు. ఆయన మళ్ళీ కరెక్షన్స్ చెప్తే మళ్ళీ ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి పబ్లిష్ చేయాలి. ఇంత కష్టపడి వచ్చిన కంటెంట్ అది 50 వీడియోలైనా కానీ 20 వీడియోలైనా కానీ ఇన్ని వీడియోలైనా కానీ చేస్తే ప్రతిదీ అర్జెంటే. ఈ షుగర్ పేషెంట్ గాళ్ళకి ప్రతిదీ అర్జెంటే. ఈ వీడియోలు అన్నీ చేస్తే అందులో 1, 2, 3 కూడా అప్లోడ్ చేస్తారా టైంకి లేదా తెలియదు. ఫ్రైడే ఆర్ సాటర్డే షెడ్యూల్ చేయాల్సిన వీడియోని మండేనే ఎడిట్ చేసి నేను ఎందుకు పబ్లిష్ చేయాలా చెప్పు? నాకు హై ప్రయారిటీస్ ఉంటాయి కదా. నీకు ప్రతిదీ ప్రయారిటీ అయితే నేనేం చేయాలి? ఇది జాలదన్నట్టు ఆ కెమెరామ్యాన్ గారు ఉన్నాడు, కుమార్ భయ్య చెప్పు. ఆ కెమెరామ్యాన్ గారు ఏం చేశాడు మొన్న? వాడి గురించి ఎందుకు మేడం, వాడు మొన్న హీరోయిన్ కి కెమెరా ఫ్రేమ్ పెట్టమంటే కింద కాళ్ళ దగ్గర నుంచి పైకి తీసుకురావడం పోయి కింద కాళ్ళ దగ్గర అంతా అయిపోయాడు. అవును, దాని కాళ్ళు చూసి వీడు మెస్మరైజ్ అయ్యాడు, వాడు అక్కడ అయిపోయాడు. తర్వాత వచ్చిన తర్వాత అవుట్పుట్ చూస్తే ఏమన్నా కాళ్ళే కనబడుతుంది. అవును, పైకి లేకుండా ఎడిటింగ్ ఎట్లా లేపుతారండి? ఆ వీడియోని లేపేయాలి. లేపేసాను అంతవరకు లేపేసేసి మిగతా ఇట్లాంటివన్నీ లేపేస్తే పెద్ద మమ్మల్ని లేపేస్తాడు. సరిపోయిందిగా, కుక్క చావేగా. కుక్క చావు అంటే అదే, ఉద్యోగం లేకపోవడమే. కెమెరామ్యాన్ గారు తోచింది తీస్తాడు. అంటే ఎవరైనా ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు లేకపోతే ఏదైనా సెలబ్ని ఫోకస్ చేయాలన్నప్పుడు వాళ్ళ ఫేస్ చూపించాలి. లో యాంగిల్లో ఏం పెట్టి తీస్తావు నువ్వు, నాకు అర్థం కాదు. చెత్త. అసలు ఎడిటర్కి మెయిల్స్ పెట్టడానికి మెయిల్ ఏంటది ఎటికెట్, మెయిల్ ఎటికెట్కి ఏమైనా సంబంధం ఉందా? నేను ఎడిటింగే చెయ్యనా, వీడియోలు పబ్లిషే చెయ్యనా, నువ్వు పెట్టే టకటక మెయిల్స్ అన్నిటికీ నేను రెస్పాన్సే ఇచ్చుకుంటూ పోనా? ప్రతిదీ మళ్ళీ పక్కా ఫార్మాట్లో కావాలి. అయినదా మెసేజ్ పెట్టాలి, మెయిల్ పెట్టాలి, అవుతోందా మెయిల్ పెట్టాలి, ఎంత దాకా అయింది మెయిల్ పెట్టాలి, ప్రతిదీ అప్రూవల్ తెచ్చుకోవాలి. ఇట్లా మెయిల్స్ పెట్టడంలోనే అయిపోతుంది జీవితం అంతా. నేను ముందు వచ్చి ఎడిటింగ్ అంటూ ఆన్ చేశానంటే దానికన్నా ముందు నా ఇదేనా మెయిల్ దాన్ని ఓపెన్ చేసుకోవాలి పాస్వర్డ్ ఇచ్చి. చెప్పండి నా పాస్వర్డ్ ఏం పెట్టాను, అమ్మ నా బూత్ పెట్టారు ఫ్రస్ట్రేషన్ అంతా అవుతుంది. ఆ టెక్నికల్ టీమ్ వాడు బతకాయి. వచ్చిన వీడియోలు అన్నీ ఓ ఫోల్డర్లో వేసి పడ దుబ్బుతాడు, హాయిగా ఏసీలో కూర్చుంటాడు. ఇక్కడ
మనం ఎత్తుకోలేక రావాలి. చావాలా. ఎత్తుక్కోలేక చావాలంటే గుర్తొచ్చింది, మొన్నంట వీళ్ళకున్న కెమెరాలన్నీ వీళ్ళు తీసుకుపోయారు, 3 కెమెరాలు. ఓ యమ్మ 18 వీడియోలు చేశారు. ఆ 18 వీడియోలలో అంట మొత్తం ఆ కెమెరామెన్, ఎంత కామన్ సెన్స్ లేని కెమెరామెన్, వీళ్ళు బ్రెయిన్లు అసలు ఎప్పుడో వదిలేశారు, కెమెరాలో బంధించేశారు వీళ్ళ బ్రెయిన్లని. ఆడు తీసుకొచ్చి మొత్తం ఒకటే ఫోల్డర్లో వేసాడు. ఇప్పుడు ఆ మొత్తం చంకనంతా నేను ఎత్తుక్కొని ఆ మొత్తం వీడియోస్ ఆ ఉన్న చెత్తనంతా కూడా ఒక వీడియో కింద చేయాలంట నేను. అసలు అది ఎందుకు చేయాలి? క్లారిటీ లేదు, ఒక ఆర్డర్ కూడా లేదు. లేదు. ఏమైనా ఉంటే లైన్ ప్రొడ్యూసర్ హాయ్ హలో హౌడు ఇడు అని చెప్పి కప్పులో కాఫీ తాగుతా ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ పోతాడు. మనం చావాలి. చావాలి. ఇంత కష్టపడి కుమార్ భయ్య మనం అసలు ఇంత ఎడిటింగ్ చేసి, ఇంత ఎఫెక్ట్స్ పెట్టి, ఇంత కంటెంట్ని అంతా కూడా ప్రాపర్గా చేసి మనం పబ్లిష్ చేస్తే ఆ క్రెడిట్ అంతా కూడా వేరే టీం వాళ్ళు కొట్టేస్తారు. మనకేమో ఇక్కడ పాస్ పోసుకోవడానికి కూడా బ్రేకులు ఉండవాయే, వాళ్ళేమో పని చేసే ముందు బ్రేకు, చేస్తున్నప్పుడు బ్రేకు, చేసిన తర్వాత బ్రేకు చేయాలా వద్దా అని ఆలోచించడానికి బ్రేకు, అన్ని బ్రేకులు తీసుకుంటూ పోతారు. ఉత్తగా అప్లోడ్ చేసి ప్రమోట్ చేసినందుకు అది మొత్తం గ్రేట్. మనకేమో అసలు ఎవరైనా గుర్తిస్తాడా? వీడియో కింద ఎడిటర్ వీడు అని రేపు రాస్తారా? చెత్తపట్ల వాడేస్తున్నారు కదా ఎడిటర్ అంటే అలసిపోయింది. నాకంటే ఫ్రస్ట్రేటెడ్ అడుగుతాడు ఈయన. మాటలు కాదు. అసలు ఆడు ఆ ప్రొడ్యూసర్ ఆడి సంగతి మేమేం చెప్పాలా? వీళ్ళకంటే ఈడియోల్లో కంటే వీళ్ళకి, ఈడియోలో ఉన్న ఆర్టిస్టులకి మొహాల మీద మొట్టాలు ఉండకూడదు, కళ్ళ కింద నలుపులు ఉండకూడదు, వీళ్ళ ముక్కులేవో ఇంతింత ఉంటాయి. ఇదేం దూరితే మా నాన్న కూడా బయటకు వస్తాడు ఇంకో ముక్కులు అందరిలోంచి. వీళ్ళ ముక్కులేవో సన్నగా కనిపించాలి, మూతులేమో ఇంతింతే కనిపించాలి, ఇంతలా ఉన్నవాళ్ళు ఇంత కనిపించాలి, పొట్టి గుట్టే పొడుగ్గా కనిపించాలి. ఇంత మేము చేస్తే ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? ఇంకోటండి, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా చేయాలంట. చూసారా ఎంత కష్టం? ఇదేమన్నా పెయింట్ తీసుకొచ్చి వేసేసి ఇచ్చేయడానికి. జ్ఞానం లేకపోతే సరే. ఇంత చేసిన తర్వాత ఇంకా మాలో ఉన్న క్రియేటివిటీ ఎక్కడ మిగులుతుంది? ఎప్పుడో 1-2 నెలల్లోనే చచ్చిపోయింది. అయినా క్రియేటివిటీ అని ఎంతకని ఎడిటింగ్లో చూపిస్తామండి. ఈ ప్రొడ్యూసర్లకి, ఆర్టిస్టులకి వీళ్ళకు ఉండాలి క్రియేటివ్ కంటెంట్ ఇవ్వాలన్న. ఎడిటర్ ఏం చేస్తాడు? ఎంత డుస్సులు డ్రుమ్ములు ఎఫెక్ట్లు వేసి నవ్వులు వేసినా ఏమొస్తుంది క్రియేటివిటీకి? ఎంతకు వస్తుంది? ఆ బాస్ చూసాడు, ఆడు 5 వీడియోలు వేసి పడుతుంది అప్పుడే. అరగంటలో వస్తా టక్క 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 వస్తూనే ఉన్నాయి. ఏది 18-20 నిమిషాలకు తక్కువ లేదు. ఆడి చేయాలంటే ఇప్పుడు చేశాను సార్, కానీ మీరు 5 వేసారు, అది ఒక్కొక్కటి 18 నిమిషాలు ఉందండి. ఆ చంక కట్ చేసి ఇవ్వాలంటే 2కి మించి ఇవ్వలేను సార్. ఇవ్వండి. లేదు సార్, ఇవ్వలేను. వీళ్ళు ఉన్నారు, షేర్ చేయండి, నాకు టైం పడుతుంది సార్. అవ్వలేవు సార్, అవ్వలేవు. క్వాలిటీ రాదండి, అవ్వలేవు. మనిషివా రాయుడువా అని తిట్టాలి, కానీ తిట్టలేకపోతున్నా. మా బాసుగాడాడు ఎలా ఉన్నాడు చూసారా? ఆడి మిడిగుడ్లు, ఆడి నవ్వు మొహం, నవ్వుతూ గుండేసి పేల్చేస్తాడు. ఈ శాడిజం ఇది. లీవుల మీద నా పెళ్ళికి మీరు చెప్తే ఆడపిల్లని ఏమిటి 3 రోజులు లీవ్ తీసుకున్నాను భయ్య, నేను ఆడు ఇవ్వలేదండి లాస్ట్ మూమెంట్లో. అంత శాడిజం ఏంటో వీళ్ళకి. కుదరక మాకు పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఆ పెళ్ళిళ్ళకేమో వీళ్ళేమో లీవులు ఇవ్వరు. ఇచ్చిన 2 రోజులు 1 రోజు, దానికి మళ్ళీ ఫోనులు. ఆ లైన్ ప్రొడ్యూసర్ గాడేమో వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి 30 నిమిషాల్లో 60 సార్లు ఫోన్ చేస్తాడు. అయ్యిందా షుగర్ పేషెంట్ కదా, బాత్రూమ్కి అంత ఆపుకోలేకపోతే నీకెందుకంత ఇది? ఒక 10 మంది ఉన్నాం భయ్య, మీకు నాకు పాపం ఈయనకి 20 వీడియోలు. మిగతా వాళ్ళు లీవులు తీసుకునే వాళ్ళేమో తీసుకుంటానే ఉంటారు, హాఫ్ వీడియోలు చేసి పోతానే ఉంటారు. చేయిస్తానే అంటారు. అంతే, మెత్తగా ఉన్న వాళ్ళని చూస్తే మొత్తం ముద్ద అవుతుందని మామూలుగా కాదు అసలు. ఇది జాలదన్నట్టు మొన్న చెప్పుకుంటే సిగ్గుచేటు, మీరు లేరు కదా, 3:40 ఒక వీడియో పంపించారు. ఆడికి ఆ అఫీషియల్ది 4 లోపల మనం చూడాలి, దాన్ని కట్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఫస్ట్ వాడికి పంపించాలి. ఆ క్లయింట్ అనేవాడికి వాడు అప్రూవ్ చేస్తే దాన్ని పబ్లిష్ కూడా చేయాలి. ఇంత చేసాము, 4 బదులు 4-5కు చేసాం. దానికి మళ్ళీ మాకు దొబ్బులు. మాకు టైం సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు, ఏ సెన్స్ లేదు. ఎట్లా చేస్తామండి? బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి. మన సర్వే చేశారంట, బీపీలు షుగర్లు పెరగని 2 ఎంప్లాయీస్ని తీసేశారంట. వాళ్ళు హార్డ్ వర్క్ చేయట్లేదని. వీళ్ళ సాడిజం చూసారా మీరు ఆ సర్వే? ఇంకా వీడియోలు వేస్తూ ఉంటారు. ఇది జాలదన్నట్టు అర్థం పర్థం లేని వీడియోస్.
ఒకదానికి తల ఉండదు, తోక ఉండదు, వీడియో ఒక ఫార్మాట్లో ఉంటుంది, ఆడియో ఇంకో ఫార్మాట్లో ఉంటుంది. అవి రెండు అసలు అలాంటివి కానే కావు. మాన్యువల్గా 2 నిమిషాల కోసం సింక్ 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 చేసుకుంటూ ఉండాలి. వాళ్ళేమో దొరికిందే కదా అని అసలు ఆ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్, అది వీడియోస్ ఆడామే స్టార్ట్ చేసిందంటే చాలా ఆపదు. సెన్స్లెస్ ఉమెన్ 12 నిమిషాలు, 16 నిమిషాలు, 18 నిమిషాలు నీకు గనక హై బీపీ ఉంది కదా అని చెప్పేసి మొత్తం చూపిస్తుంటే మధ్యలో నీకు ఎఫెక్ట్లు వేయాలి. సింగిల్ టేకు ఎక్కడా కట్ చేయడానికి ఉండదు. అది ఎక్కడ ఎఫెక్ట్లు వేయాలో అర్థం కాదు. ఏదైనా పంచు పిచ్చి అయిపోతే నేను షూటింగ్లో ఎంతో ఆలోచించి పని చేశా, నువ్వు ఆ పంచుకి నాకు ఇక్కడ ఎఫెక్ట్ వేయలేదు, ఎట్లా అంటది? ఎవరు చూస్తారండి? ఆమెకు చూసి నాకు ఎనీ టైం 250 ఉంటుంది బీపీ. మధ్యలో మిమ్మల్ని వచ్చి కొట్టచ్చు ఆవిడ కనుక చేతులు ఉన్నాయని. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది. పట్టుకోలేక చచ్చిపోతున్నాం వీళ్ళందరినీ. ఎడిటింగ్లో ఎడిటర్ బతకడం కన్నా సన్యాసం పుచ్చుకోవడం మేలు నాకు తెలుసు. ఎడిటరా ఇంకేదా? కెమెరామెన్ భాషాబాయ్ రీడింగ్ కరెక్ట్గా చెప్పు. ఒకటి చెప్పిపోయి ఇంకొకటి చెప్పామనుకో మొత్తం అంతా కూడా ఇంకా మరొక్కసారి చేయాల్సి వస్తుంది. ఫ్రస్ట్రేటెడ్ ఆన్ కెమెరామెన్ అని ఎక్స్క్లూజివ్గా. ఫ్రస్ట్రేటెడ్ ఎడిటర్ విజయవంతంగా అవ్వడానికి సహకరించినటువంటి మన రాయుడు గారు, పూజ్యులు మన కుమార్ భయ్య, వెంకట్ భయ్య, జితేందర్ భయ్య, కలందర్ భయ్య, లక్ష్మీనారాయణ గారు అండ్ రాజశేఖర్ గారు అందరూ వచ్చేసేయండి. భాషా గారు, వెంకట్ అండ్ మీరు కూడా. ఎడిటర్స్ ఫ్రస్ట్రేషన్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి మా టీం అందరితో కలిసి మేము చేసాం. ఎక్స్క్లూజివ్గా ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ని అపాయింట్ చేసిన ఎడిటర్ ఈయనకు అప్పుడు పెళ్లి కూడా కాలేదు, తర్వాత పెళ్ళి అయింది. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో గుండు కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కుమార్ భాయ్ బాగుంది కదా, ఇప్పుడు ఇదంతా ఎడిట్ చేసుకోలేక నేను చావాలి అని ఎడిట్ చేసుకోలేక నేను చావాలి. చూసారా, ఇప్పుడు ఇది ఆర్టిస్ట్ ఫ్రస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్. దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇలాంటివి ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు చూసినా చూడకపోయినా మేము చేస్తూనే ఉంటాం. సరేనా? థ్యాంక్ యూ, బాయ్.